కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక ప్రతాప్ నగర్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భారీ ఎత్తున నిర్వహించారు. ప్రెసిడెంట్ రవిస్వామి మరియు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకునే సందర్భంగా ప్రతాప్ నగర్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం మరియు దాతల సహాయార్థం సుమారు 5,000 మందికి అమ్మవారి ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది అని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. పత్రికాపూర్వకంగా మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు, మగవారికి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు చివరన ఉన్నటువంటి కౌంటర్లు దయచేసి మీరు మగవారి కౌంటర్లో ఒకసారి కమిటీ వారికి మీరు సహకరించాలి. 2 లైన్లు చాలా ప్లేస్ ఉందని మొబైల్ కౌంటర్ దగ్గర చాలా ప్లేస్ ఉంది, వెనక్కి రావాలి. మీరు అక్కడ కౌంటర్ దగ్గర ఉండిపోతే ఇంకా ఎవరికి రావాలండి, జెంట్స్ కౌంటర్ మొబైల్ ఇంకా లైన్కి రావాలండి. ఇంకా చాలా ప్లేస్ ఉంది. చెప్పండి. ఒక వాహనాన్ని తప్పగా పెట్టుకోవాలి. ఒప్పించేటప్పుడు మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఆదరించండి. మీరు పర్వతాలు ఒప్పించుకొని కొంచెం వెనకలండి. వెనక్కి వస్తే అందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. చివరి వరకు అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. దయచేసి కమిటీ వారు చూడాలని లేడీస్ కౌంటర్ కొంచెం స్లోగా ఉంది. ఒకసారి కమిటీ వారు ఒకసారి లేడీస్ కౌంటర్ చూడండి. ఒకసారి లేడీస్ కౌంటర్ చాలా స్లోగా ఉంది. కొంచెం స్లోగా చేయాలండి. లేడీస్ కౌంటర్ బాగా స్లోగా ఉంది. ఒకసారి కమిటీ వారు లేడీస్ కౌంటర్ ప్రతాప్ గారు కావాలని చూడండి. ఒకసారి కావాలేమో ఒకసారి చూడండి. రైస్ కానీ, సాంబార్ కానీ, బిర్యానీ కానీ ఏదైనా ఒకసారి కావాలేమో ఒకసారి చూడాలి. ఒకసారి లేడీస్ కౌంటర్ దగ్గర ఒకసారి చూడండి. రైస్, బిర్యానీ కానీ, బూర్లు కానీ ఏమైనా ఉన్నాయి, ఏమైనా లేడీస్ కౌంటర్ విలువ ఒకసారి కావాలి. కొంచెం స్పీడ్ కావాలండి. లేడీస్ కౌంటర్ కొంచెం స్పీడ్ కావాలి. కొంచెం స్పీడ్. మీరు భోజనానికి వచ్చినటువంటి భక్తులు మీ యొక్క వెహికల్ ని పక్కగా పార్కింగ్ చేయాలని, రోడ్డు మీద
మీద అట్టంగా పార్కింగ్ చెయ్యొద్దు. దయచేసి ఒక సైడ్ గా పెట్టుకోవాలి. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగనివ్వండి. దయచేసి అన్నప్రసాదాల అనంతరం సాయంత్రం 4 గంటల అమ్మవారి యొక్క తీరు వేలపాట కార్యక్రమం కొంచెం భోజనం కొంచెం భక్తులు మీరు వెహికల్స్ కొంచెం మీరు రోడ్డు మీద అడ్డంగా పార్కింగ్ తగ్గించవచ్చు. ట్రాఫిక్ అంతరాయం కలగనివ్వండి. మీరు వెళ్తాం వల్ల ఈ వెళ్తున్నారు. దానివల్ల రోడ్డు ప్రజలకు వస్తుంది. మీరు బల్లగా ఒక సైడ్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఎవరిని కూడా కొంచెం లేదుగా పక్కన కట్టుకోవడం అవసరం. పక్కన కట్టుకోండి. లేదంటే బాబు జంతువులు కొంచెం దూరం దాకా వెళ్ళిపోయిన కమిటీ వారు కొంచెం దూరం పోవాలి. మీరు జంతువులను ఎక్కువ దూరం దాకా వెళ్ళిపోయింది. కొంచెం దూరం పోవాలి. మీరు లేడీస్ కౌంటర్ ఇంకా తాగలేదు. ఇంకా లైన్ తిరిగిపోతుంది. మీరు కొంచెం దూరం పండుకోవాలి. కొంచెం దూరం పోవాలండి. మీరు లైట్ చాలా పేరు ఉండిపోయిందండి. ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం అందరికీ కూడా ఈ పదార్థాలు అందరికీ పెట్టడం జరుగుతుంది. అందరికీ ప్రతిసారం వస్తుంది. ఎవరు మీకు ఎంత కావాలో అంతే అడిగి చూపించుకోవాలి. ఓపెన్ చేయాలి. భారీ అన్నదానం కార్యక్రమం చేపట్టామండి. సుమారు 5,000 మంది నుంచి వస్తారు. మరి సో అందరూ కూడా రుచికరమైన భోజనాలు అయ్యి వండించడం జరిగింది. సో అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని మా కమిటీ తరఫు నుంచి, మెయిన్ కమిటీ తరఫు నుంచి, ఉత్సవ కమిటీ తరఫు నుంచి ఇలాగే మాకు సపోర్ట్ అందాలని కోరుకుంటామండి. దుర్గం తల్లి దగ్గర సుమారు 5,000 మంది వరకు
అన్నదానం జరపడుతుందండి. ఈ నవరాత్రులు ముగించుకొని ఈ 9 నవరాత్రులు ముగించుకొని అమ్మవారిని అంగరంగ వైభవంగా ఊరేగించుకుని ఈ రోజు ప్లాన్ చేసుకుని అన్నదానం ఈరోజు జరుగుతుందండి. అలాగే దీనికి వర్షం కూడా ఆటంకం అవుతుంది కూడా, కానీ అమ్మ ఆశీస్సుల వల్ల మాకు ఆ వర్షం కూడా ఆగింది. సో ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుందండి. జెండాలు తన్నొత్తనంగా వస్తున్నారు. రుచికరమైన రోజు అందరికీ ఏర్పాటు చేస్తాం. మెయిన్ కంపెనీ నుంచి, మా ప్రెసిడెంట్ గారి నుంచి, మెయిన్ కంపెనీ నుంచి, ఉత్సవ కంపెనీ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సహాయ సహకారం మాకు చాలా బాగుందండి. అలా ప్రతి ఒక్కరు కూడా మాకు డోనర్షిప్ ప్రకారంగా వేలల్లో రూపాయలు ఇచ్చారండి. డోనర్స్ లో మాకు అన్ని ఐటమ్స్ కూడా అందజేసే మాకు మా వార్డు నుంచి కానీ బయట వార్డు నుంచి కానీ బయట అందరూ కూడా మంచి సహకారాలు అందించండి. సో ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, ఇంతకు మించి బాగా జరగాలని మా ప్రెసిడెంట్ గారు, మా మెయిన్ కంపెనీ, మా ఉత్సవ కంపెనీ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నామండి. సెలవు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.